నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు ఇప్పుడైతే అమావాస్య ఘడియల్లోనే మనం ఉన్నాము. అవును. ఇక రేపటి నుంచి చాలా అద్భుతమైనటువంటి మాసం శ్రావణ మాసం మొదలు కాబోతోంది. అవును. చాలా బ్యూటిఫుల్ గా చెప్పుకోవచ్చు. శుక్రవారంతో స్టార్ట్ అవుతోంది కాబట్టి 5 మరి శుక్రవారాలు. 5 శుక్రవారాలు ఈసారి. సూపర్. మరి రేపటి శుక్రవారాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు? పాడ్యమి గడియలు ఉంటాయి ఖచ్చితంగా. పాడ్యమి గడియల్లో అమ్మవారిని సేవించడం ద్వారా ఎటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడొచ్చు? లక్ష్మీ ఆరాధన అంటే ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు అనేది ఆవిడని దండం పెట్టుకునేది దేనికోసం? మేజర్‌గా డబ్బుల కోసమే. మరి రేపటి పూజ ఎలా చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. శ్రావణ మాసం అంటేనే మనకు ఎంతో పరమ పవిత్రమైనటువంటి మాసము. ఈ శ్రావణ మాసం నుండి ప్రారంభముగా ఈ యొక్క ముహూర్తాలు గాని, వివాహాలకు సంబంధించినటువంటివి, గృహప్రవేశాలకు సంబంధించినవి మనకిక మంచి రోజులు మొదలైతున్నవి. మొన్నటి వరకు కూడా గురుమౌఢ్యమి. అవును. అటు పిమ్మట ఆషాఢ మాసము. పాపం వివాహాలకు సంబంధించి ఇట్లా ఎదురు చూస్తున్నారు ఒక్కొక్కరు. ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా అని. ఇప్పుడు కూడా ముహూర్తాలు కొంచెం అటు ఇటుగానే ఉన్నా ఉన్నాయి. అర్ధరాత్రి అవన్ ముహూర్తాలు ఉన్నాయి. హ్మ్. ఘోరం అవి. అర్ధరాత్రి ముహూర్తాలు. అసలు ముహూర్తం లేదని ఏది పడితే అది పెట్టేయండి, ఏది పడితే అది పెట్టేయండి అని పెట్టించేసుకుంటున్నారు. విచ్ ఇస్ నాకోటున్నది రాంగ్. 31 తారీఖు నాడు తెల్లవారుజామున 3:30కు ఉన్నది ముహూర్తం. అంతే. ముహూర్తం అంటే ముహూర్తం అప్పుడే అంతే. చేసుకోవాలి. అంతే. హ్మ్. తెల్లవారుజామున 1:30కు వివాహం. 3:30కు వివాహం. హ్మ్. ఎవరుంటారు ఆ టయానికి? హ్మ్. ఎవరు ఉండక్కర్లేదండి. నలుగురుంటే చాలు. అంతే. నేనదే చెప్పా. ఈ ఆ! మామూలుగా జనరల్‌గా అంటే ఇంత జనాలలో హ్మ్. అది ఎటు అవును. అర్థం గాకుండా ప్రశాంతత ఉండదు. ప్రశాంతంగా ఉండకుండా ఉంటుంది. మంచిగా తెల్లారి ఉదయం హ్యాపీగా మీరు వారి ఆశీర్వాదాలు తీసుకుంటే సరిపోతుందని చెప్పి. అయితే రేపు జరిగేటువంటి అంటే రేపటి నుండి ఉండేటువంటి మనకు శుక్రవారం ఇందులో ఒక డౌట్ ఏమిటి అంటే శుక్రవారం గూడా అమావాస్య ఉంది. నాకొక ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు. శుక్రవారం గూడా అమావాస్య ఉంది గనుక వారే డిసైడ్ అయిపోతున్నారు. సో, శనివారం నుండి మేము చేసుకుంటాము. అంటే తల్లి శుక్రవారం అమావాస్య అనేటువంటిది ఉండడం లేదు. లేదు. గురువారం అదే రాత్రి గురువారం 12:30కి రాత్రి. వెళ్ళిపోతుంది. అంటే ఈ రోజు రాత్రి వెళ్ళిపోతుంది అమావాస్య. అంటే గురువారం అర్ధరాత్రి 12 దాటిందంటే మనకు డేట్ మారుతుంది హ్మ్. ఎట్లాగో. హ్మ్. సో, గురువారం అర్ధరాత్రి ఈ యొక్క అమావాస్య తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. పాడ్యమి వస్తుంది. సూర్యోదయానికి మనకు శ్రావణం ఉంటుంది. పాడ్యమి. పాడ్యం ఉంటుంది. శుక్లపక్షం. 100కు 100% కూడా శుక్రవారం రోజు మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేచే ప్రయత్నం చేయండి కుదిరితే. ఈ ఒక్కరోజు. ఎందుకు అంటే ఈ యొక్క చిత్రపటాలు కావచ్చును, లేదా మీరు నిత్యం ఆరాధించేటువంటి ఆ యొక్క విగ్రహాలు కావచ్చును, లైక్ ఏదైనా అవన్నీ శుభ్రపరచుకో. ఒక 1 అవర్ టైంని కేటాయించండి ఫస్టు. ఈ 1 అవర్‌లో భాగంగా ఇల్లు మొత్తము కూడా శుభ్రపరచుకొని చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కడపను కడుక్కోండి. ముందు ఈ యొక్క శుక్రవారము మొదటి శుక్రవారం వచ్చింది గనక అంటే శుక్రవారంతో ప్రారంభమైంది గనక మొదటి ముత్తైదువ మీకు మీ యొక్క ఇంటి ప్రధాన గుమ్మము కడప. సో, అమ్మవారిని రూపకంగా భావన చేసుకొని చక్కగా కుదించండి. మంచిగా ఒక చుక్క గాని 2 పాలను వేయండి ముందుగా. ఆవు పాలతో పాలు. శుద్ధి చేసి తర్వాత వాటర్ పోసి శుద్ధి చేసుకున్న తర్వాత పసుపు, కుంకుమతో మంచిగా అలంకరణ చేసుకొని అటు 2 తమలపాకులు, ఇటు 2 తమలపాకులు అని పెట్టి వాటిపై ఒక నిమ్మ చెక్కను కట్ చేసి ఒకటి పసుపులో అద్ది పెట్టండి. కుంకుమలో అద్ది పెట్టండి. అటు బయట. దిక్కొకటి బయట ఇంటి బయట. గుమ్మం బయట. గుమ్మం బయట పెట్టండి. ఎలాంటి చెడు దృష్టి గాని, చెడు దోషాలు గాని ఇంట్లో ఉండేటువంటి మన దాన్నేమంటారు దుష్ట గ్రహానికి సంబంధించింది నెగెటివ్. ఏదైనా గూడా మీకు విశేషంగా వెళ్ళిపోతుంది. నెగటివిటీ పోతుంది. సో, ఇక్కడి నుండి ప్రారంభం. ఇక అమ్మవారి యొక్క మనకు అంటే సేవ అంటే అమ్మవారికి సంబంధించి ఏ విధంగా మనం కొలవాలి? 5 శుక్రవారాలున్నవి. ఈ 5 శుక్రవారాలకు సంబంధించి కూడా ఈ 5 శుక్రవారాలలో ఉదయం 5:40 నుండి 6:40 లోపు శుక్రహోర సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేయండి. ఆ దీపారాధన కూడా ఐశ్వర్య దీపం. మనం ఆల్రెడీ మన ఛానెల్‌లో చూయించాము. సో, ఆ వీడియో ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్‌లో పెట్టే ప్రయత్నం చేయండి.
లేదా మరలా ఈ శ్రావణ మాసంలో ఒకసారి చేద్దామంటే చేద్దాం. చేద్దాం. ఒక 8 మట్టి ప్రమిదలు అవసరము. 2 మట్టి ప్రమిదలు వచ్చేసి మనకు మామూలుగా కిందికి కావాలి. అందులో రాళ్ళ ఉప్పు, దానిపైన మళ్ళీ 2 మట్టి ప్రమిదలు. సో, అందులో ఆవు నెయ్యి, 2 వత్తులు వచ్చేసి ఉత్తరానికి, 2 వత్తులు వచ్చేసి ఈశాన్యానికి, 2 వత్తులు వచ్చేసి తూర్పుకు. ఇందులో భాగంగా లోటస్ కల్వ పూలు అమ్మవారికి ఎంతో విశేషము. ఆ యొక్క కింది భాగం ఏదైతే తొడిమ ఉంటుందో అందులో నుండి వచ్చేటువంటి ఆ యొక్క పత్తిని కొంత తీసి ఈ మనం ఏవైతే 2 ఒత్తులు అని చెప్పామో దానికి కలిపే ప్రయత్నం చేయండి. అన్నిటికీ కూడా కాస్త వత్తి తీసుకోవాలి. 2 వత్తులకు కలపాలి, మళ్ళీ వేసుకోవాలి. దీపారాధన ఇట్లా చేసేయచ్చు దాన్ని. దీపారాధన ఇదంతా పని మొత్తము కూడా 5:40 కల్లా అయిపోవాలి. శుక్రవారం ఉదయం 5:40 కల్లా ఇల్లు శుభ్రము, కడప, ఇంటి బయట ముగ్గు ఇవంతా. సో 5:40 నుండి 5:45, 5:50 ఈ సమయంలో దీపారాధన చేసి కనకదార స్తోత్రాన్ని చదువుకోండి, లేదా మన శ్రీ సూక్తమైన చదవండి. ఎన్నిసార్లు అంటే 3 సార్లు చదవాలి. 3 సార్లు చదివే ప్రయత్నం చేయండి. శ్రీ సూక్తం అయితే, కనకదార స్తోత్రం అయితే ఒకసారి చదవండి. ఉమ్. ఇక ఇవి 2 చదివేటువంటి పరిస్థితి లేదు అని అనుకునేటువంటి వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, శ్రీం ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః. ఇది 1000 సార్లు చదవండి. 20 నిమిషాలు అయిపోతుంది. అయిపోతుంది. 100కు 100% ఈ 5 శుక్రవారాలు సరిపోతాయి. మీకుండే అటువంటి సమస్యలు గాని, మీకుండే అటువంటి ఇబ్బందుల నుండి, జాతక దోషాల నుండి ఈ 5 శుక్రవారాలు ఎంతో విశేషం. Right. సో, ఇది చేసుకుంటూ దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళండి. ఖచ్చితంగా వెళ్ళి శ్రీచక్రార్చన 100% చేపించుకోండి. శ్రీచక్రార్చన చేసిన తర్వాత ఒక 11 మందికి తాంబూలం అంటే వాయినం ఇచ్చే ప్రయత్నం చేయండి. మనకు మన రోజ్ పెటల్స్ గులాబీ, ఒక పుష్పము, 2 తమలపాకులు, ఎరుపు రంగులో ఉండేటువంటి 2 గాజులు, పచ్చి భాగం వక్క కానీ లేదా మనకు సోంపు ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవి 11 మందికి ఇవ్వండి. చివరి శుక్రవారం రోజు మాత్రము ఇది మీరు అంటే సంకల్పం చేసుకోండి, అవుతుంది 100%. చివరి శుక్రవారము 108 మందికి 108 తాంబూలాలు ఇవ్వండి. 108 అరటి పండ్లు, 108 మన ఈ రోజ్ పెటల్స్ గులాబీలు, 108 సోంపు పొట్లాలు, అదే విధంగా ప్యాకెట్స్ మన గాజులు, 2 గాజులు. 108 అంటే డబల్ కావాలి. దీంతో పాటుగా 2 తమలపాకు. ఇది ఎప్పుడు తల్లి నాకు ఈ కోరిక, నా కొడుకుకు ఉద్యోగం రావాలి, నా కూతురుకు సంతానం కలగాలి, లేదా నాకే ఈ పని కావాలి, అదేదైనా నా ల్యాండ్ అమ్ముడు పోవాలి. మీరు ఏదైనా సంకల్పం చేసుకొని ఈ 5 శుక్రవారాలలో నాకు పని కావాలి అని అలగండి అమ్మవారి దగ్గర. అడగడం కాదు, అలగండి. ఓకే, అడగడం వేరు, అలగడం వేరు. అంతే, అలిగేసి నాకు ఇది కావాలి అంతే. చిన్నతనంలో ఏ విధంగానైతే మన తల్లిదండ్రుల వద్ద ఏ విధంగా నాకు ఇది కావాలి, నాకు ఈ డ్రెస్ కావాలి, లేదా సైకిల్ కావాలి, వాహనం కావాలి ఎట్లా అలుగుతామో అట్లా అమ్మవారి దగ్గర అలగండి. మీకు వచ్చే 5వ శుక్రవారం కల్లా మీ ఇంటికి తెచ్చి పెడుతుంది. దీంతో పాటుగా రావి చెట్టుకు సంబంధించినటువంటి పుల్లలు కానీ, రావి చెట్టుకు సంబంధించినటువంటి బెరడు కానీ సేకరించండి. సేకరించి పచ్చకర్పూరము, ఈ రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆ బెరడు దొరకకుంటే చిన్న కట్టెలు చిన్నగా మీరు పుల్లలాగా చేసేసి పచ్చకర్పూరాన్ని వేసి దీనితో ధూపాన్ని వేయండి ఇంట్లో. ఇంతే. మీకు ఎందుకు పని కాదో నాకు ఈ వీడియో సేవ్ చేసుకొని కింద పెట్టండి, అంతే. ఓపెన్ ఛాలెంజ్. అమ్మవారికి ఈ యొక్క రావి బెరడు, మన పచ్చకర్పూరము, ఈ రెండింటితో వేసేటువంటి ధూపము ఇక అది విశేషమైనటువంటి ఫలితం తెచ్చిపెడుతుంది. ఖచ్చితంగా అండి, చాలా అద్భుతంగా తెలియజేశారు. రేపటి శుక్రవారాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.